తిరుపతిలో ప్రియాంక అనే అమ్మాయి ఒంటరితనాన్ని భరాయించలేక ఆత్మహత్య చేసుకునింది. యాక్చువల్లీ ఈ టాపిక్కి మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న పెంగ్విన్ స్టోరీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మనము సోషల్ మీడియాలో పెంగ్విన్ ఎందుకు ఒంటరిగా వెళ్తుంది, 70 కిలోమీటర్ల దూరం ఉన్న పర్వతానికి ఎందుకు తను ఒంటరిగా వెళ్తుందని తెలుసుకోగలుగుతున్నామే. కానీ మనతోటి ఉండి, మనతోనే చదువుకొని, మనతోనే తిరుగుతున్న, ఒంటరిగా ఫీల్ అవుతున్న మనుషుల గురించి ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనకు ట్రెండింగ్ టాపికే ముఖ్యం, కానీ మనతో ఉండి మనతోనే బతుకుతున్న మనుషులతో అవసరం లేదు. కానీ మనము సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటామో, అలాగే మన చుట్టుపక్కల ఉన్న మనుషులు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ బాధలు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ ఈరోజు అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అవుతుంది, కొంతమందికైనా ఉపయోగపడుతుంది. ప్రియాంక లాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదని చెప్పేసి నా ఒక చిన్న ఆలోచన. ప్రియాంక పెంగ్విన్ లాగా తన సమూహాన్ని వదిలి దూరము వెళ్ళలేక, ప్రపంచంలో ఒంటరిగా బతకలేక, తన బాధలు చెప్పుకోవడానికి నా అన్నవాళ్ళు లేక తన ప్రాణాలని తనే తీసుకుంది. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సంచారి 8897. ఈరోజు టాపిక్ ఏంటంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న పెంగ్విన్ గురించి. యాక్చువల్లీ పెంగ్విన్స్ ఏం చేస్తాయంటే సమూహంలో ఉండడానికి ఇష్టపడతాయి. కానీ ఇక్కడ ఈ టాపిక్ లో పెంగ్విన్ ఆల్రెడీ అందరికి తెలిసిందే, ట్రెండింగ్ టాపికే. బట్ దీని గురించి నువ్వు చెప్తావు ఏంద్రా స్పెషల్గా అంటారా? బట్ ఇక్కడ ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ మెసేజ్ ఎండింగ్ లో ఉంటుంది, డెఫినెట్ గా చూడండి. అది ఖచ్చితంగా కొంతమందికైనా కొంతమంది టచ్ అవుతుంది అని చెప్పేసి దీని గురించి ఒక చిన్న వీడియో చేస్తున్నాను. డెఫినెట్ గా ఈ వీడియో ఎండింగ్ దాకా చూస్తారని కోరుకుంటున్నాను. బట్ ఇప్పుడు పెంగ్విన్ గురించి మాట్లాడుకుందాం. పెంగ్విన్ ఎప్పుడైనా కూడా సమూహంలో ఉండడానికి ఇష్టపడుతుంది. కానీ ఇక్కడ పెంగ్విన్ సమూహంలో ఉండకుండా 70 కిలోమీటర్ల దూరం ఉన్న పర్వతం వైపు నడుచుకుంటూ వెళ్తుంది. అది అందరికి తెలిసిందే. బట్ ఎందుకు అలా నడుచుకుంటూ వెళ్తుందంటే దానికి చాలా మంది ఏం చేస్తున్నారంటే తమకు తాముగా రాసుకున్నారు కొన్ని కొటేషన్స్. ఆ కొటేషన్స్ ఏంటంటే పెంగ్విన్ మనసు ఇరిగిపోయింది, పెంగ్విన్ ఎవరో ప్రేమించింది, తను అయితే ఏరే పెంగ్విన్తో ఉండడం వల్ల అది చూసి తట్టుకోలేక పెంగ్విన్ ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంది, పెంగ్విన్ కి జీవితం మీద విరక్తి కలిగింది, పెంగ్విన్ ఈ సమాజంలో ఉన్న చెత్తను చూసి ఈ సమాజం తను సూటబుల్ కాదు అని చెప్పేసి తను అలా ఒంటరిగా అందరిని వదిలేసి వెళ్ళిపోతూ ఉంది. పెంగ్విన్ కి తన జీవిత సత్యం తెలిసి వచ్చింది. అంటే డిఫరెంట్ గా, అంటే మనకు తగ్గట్టు మనం దాన్ని ఆస్వాదించేసుకున్నాం. అంటే పెంగ్విన్ మనం ఊహించుకున్నాం కాబట్టి మనకు తగ్గట్టుగా మనం కొటేషన్స్ రాసుకున్నాం. బట్ ఆ పెంగ్విన్ మనసులో ఏముందని ఎవరికి తెలియదు. ఎందుకంటే తన మనసులో ఏముంది, తను ఎందుకు అంత హట్ అయ్యింది, ఆ హట్టు కావడం వల్ల తను ఎందుకు అంత ఒంటరిగా వెళ్ళిపోయింది అని చెప్పేసి ఎవ్వరు కూడా దాన్ని ఊహించదు. ఎందుకంటే ఎవరి మనసులో ఏముందా ఎవరికి తెలియదు. బట్ మనకి ఆ మనిషి ఎలా ఉన్నాడు అని చెప్పేసి మనం ఆలోచిస్తాం తప్ప ఆ మనిషి లోపల ఏముందా అని చెప్పేది ఆ మనిషి చెప్తేనే అర్థమవుతుంది. ఇందులో సబ్జెక్ట్ ఏంటి అంటే పెంగ్విన్ గురించి తెలుసుకున్న మన గురించి మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? రియల్గా చెప్పాలంటే పెంగ్విన్కి ఏమైంది, పెంగ్విన్ లోపల కలిగిన బాధ ఏంటి, పెంగ్విన్ అలా ఎందుకు వెళ్ళిపోతుంది, అది పెంగ్విన్ నోరు ఓపెన్ చేసి చెప్తేనే తెలుస్తుంది. మనకేం తెలుస్తుంది? పెంగ్విన్ మనసులో ఏముందా అని తెలుసుకోవడానికి మనం ఇన్ని తాపత్రయపడుతున్నామే. కానీ జనాలలో మనముండి మన గురించి మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? పెంగ్విన్ గురించి తెలుసుకున్నాం మన పక్కనే ఉన్న మనిషి గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? అంటే పెంగ్విన్ లైఫ్ స్టోరీ మన ముఖ్యం, కానీ మన పక్కన ఉన్న మన మనిషి లైఫ్ స్టోరీ ముఖ్యం కాదా? ఎంతోమంది మనుషులు వాళ్ళ జీవితకాలంలో చాలామంది పెంగ్విన్ లాగా ఒంటరిగానే లోపల బాధపడుతూ ఉంటారు. పెంగ్విన్ ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు పెంగ్విన్ చూసి పెంగ్విన్ అలా ఎందుకు వెళ్తుందని చెప్పి అన్వయించుకున్న ఒక మనిషి మన పక్కనే ఉండి బాధపడుతూ ఉంటాడు. కానీ అతని గురించి ఎవ్వరు మాట్లాడరు, ఎవరు పట్టించుకోరు. ఎస్పెషల్లీ చెప్పాలంటే ప్రయాణిస్తున్నప్పుడు కానీ, ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడో ఒక చోట ఎవరో ఒక మనిషి తారసపడతాడు. మనకు ఒక టైం ఇన్కేస్ అతను అపరిచితుడే కావచ్చు, కానీ ఒక్క 2 నిమిషాలు అతనితో మాట్లాడితే తన లోపల బాధ కూడా చెప్పుకుంటాడు కదా. అరే మనకేం పట్టింది రా భయ్, మనకు అవసరం ఆ పక్కన వాళ్ళతో మనకి ఎందుకు అంటే, ఇంకా పెంగ్విన్ ఒంటరికి వెళ్ళినప్పుడు మనం ఎన్ని అన్వయించుకున్నామని. ఆ పెంగ్విన్ ఎందుకు అలా ఉంది, పెంగ్విన్కి ఇలా అయింది, పెంగ్విన్కి అలా అయింది అని అనుకున్నప్పుడు మనిషి గురించి కూడా మన పక్కన మనిషి గురించి మాట్లాడాలి కదా. దాని గురించి ఒక చిన్న కొటేషన్స్ ఉన్నాయి, వినండి. జనాలకి పక్కనే ఉన్న మనిషిని అర్థం చేసుకోవడం రాదు, కానీ నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్ళిన పెంగ్విన్ చూసి ఫిలాసఫీలు చెప్తారు. మనిషి ఏడిస్తే డ్రామా అంటారు, అదే మనిషి మౌనంగా ఉంటే అహంకారం అంటారు. మనిషి చనిపోతే పాపం మంచివాడు అంటారు. బ్రతుకున్నప్పుడు ఎవ్వరూ అర్థం చేసుకోవడానికి టైం ఉండదు, చనిపోయినాక మాత్రం స్టేటస్ పెట్టడానికి మాత్రం టైం దొరుకుతుంది. ఇది సమాజం అసలు ముఖం.
మనిషిని ప్రేమించరు, బాధను గౌరవించరు. కేవలం వైరల్ అయ్యే విషయాలనే మనుషులు ప్రేమిస్తారు. నువ్వు బతికున్నంత కాలం నీ విలువ శూన్యం. నువ్వు పోయాకే ప్రజలు ఆలోచిస్తారు. అంతే, దట్స్ ఇస్ ద లైఫ్. అది మన జీవితం. మరొక మంచి టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. అంతవరకు సెలవు, బాయ్.